డీకే అరుణ కూడా అదే ఫ్యామిలీకి వెళ్ళి వచ్చింది. డీకే అరుణ బీజేపీ క్యాండిడేట్ ప్రచారం చేశారు. డీకే అరుణ కూడా అదే ఫ్యామిలీ నుంచి వచ్చింది, గద్వాలకు కూడలుగా పోయింది అనే విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలా. గుర్తుంచుకొని నేనెట్లా ఆడబిడ్డను ఆ పాప కూడా అక్కడ ఆడబిడ్డ. ఆ అమ్మాయి మీకు పర్ణిక ఫ్యామిలీతో అంటే ఫ్యామిలీ రిలేషన్స్ పొలిటికల్ కాకుండా ఫ్యామిలీ రిలేషన్స్ మంచిగా ఉన్నాయి, కలుస్తాము ఎప్పుడైనా ఫంక్షన్స్ అయినప్పుడు, రోజు పోయి కూర్చుని అట్లా టైం వాళ్ళకు లేదు మాకు లేదు. ప్రౌడ్ అనిపించింది మీ కోడలు 25 సంవత్సరాల వయసులోనే ఎమ్మెల్యే. అమ్మాయి కూడా మెడిసిన్ చేస్తా ఉంది ఇప్పుడు, ఫైనల్ ఇయర్ పీజీ చేస్తా ఉంది, అయిపోతుంది 1-2 months లో అయిపోతుంది. మెడిసిన్ చదువుతా ఉండింది. సో సరే టికెట్ ఇచ్చారు, అవకాశం వచ్చింది. అంతకుముందు క్యాంపెయిన్ చేసింది, అంతకుముందు వాళ్ళ మామ నిలబడ్డాడు, ఆ మామ నిలబడ్డప్పుడు క్యాంపెయిన్ చేసింది లాస్ట్ టైం. సో గట్టిగా అంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండే కాబట్టి ఆ ధైర్యం అవన్నీ కూడా ఉన్నాయి, న్యాచురల్ గా ఉన్నాయి దాంట్లో. ధైర్యం వచ్చింది, ధైర్యం మామూలుగా ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఆ ధైర్యం ఉంది. పొలిటికల్ రిలేషన్స్ పక్కన పెడితే ఫ్యామిలీ మీ కోడలు ఇంత చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలుపొందడం, ఎస్పెషల్లీ మీ తమ్ముడు కూడా చాలా దురదృష్టకర సంఘటనలో చనిపోయారు కదా, ఇప్పుడు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారా? అంటే డెఫినెట్ గా అమ్మాయి మంచిగా అంటే అక్కడ కూడా అందరినీ అంటే ప్రజలందరినీ కూడా తను అంటే తన వైపు టర్న్ చేసుకోగలిగింది, ప్రజలందరిలో కూడా ఆ ఎమోషన్ క్రియేట్ చేయగలిగింది, ప్రజలందరిలో కూడా మా ఫాదర్ది మా బ్రదర్ యొక్క ఇది చెప్పగలిగింది, చెప్పి మంచిగా ఎమోషన్ తీసుకొచ్చింది, ప్రజల లోపల జ్ఞాపకాలని తీసుకొచ్చింది తిరిగి. సో షీ రియల్లీ ఆ విధంగా చేయగలిగింది అంటే కెపాసిటీ ఉన్నట్టే కదా. గెలిచిన తర్వాత ఆశీర్వాదం తీసుకుందాం. ఫోన్ చేసి ఫోన్లోనే మాట్లాడినా, కలవలేదు ఇప్పటిదాకా, పర్సనల్గా ఏం కలవలేదు. అదేంటి కలవలేదు ఇప్పటిదాకా పర్సనల్గా, 2 different parties ఏం లేకుంటేనే ఇట్లున్నది. సో మక్తల్లో మీ తమ్ముడు గురించి చేయలేదా? అప్పుడు మీ మక్తల్లో మీ తమ్ముడిని మీరు టీఆర్ఎస్ లో పంపించిందే మీరు అంటారు. అదే ఎప్పుడు అదే చెప్తారు, ఎప్పుడు ఇదే ఏడుపు. మా కుటుంబం చూస్తేనే అందరికి ఏడుపు, ఈర్ష్యలు, ఓర్వలేనితనాలు, ఎందుకో కూడా చాలా బాధ అవుతుంది. ఇంకోటి కూడా ఉంది, మీ తమ్ముడితో బాగానే ఉంది కానీ మీ మరదలతో మీకు పడదు. మా తమ్ముడితో కూడా నేను బాగలేను. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళినాడో ఆ రోజు నుంచి ఇప్పటిదాకా వాడితో నేను మాట్లాడలేదు. మా తమ్ముడితో వాడితో ఇప్పటిదాకా నేను మాట్లాడలేదు. వాళ్ళ ఇంట్లో పెళ్లికి అయితే కూడా నేను పెళ్లికి వెళ్ళలేదు, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు అయితే కూడా ఫంక్షన్లకు వెళ్ళలేదు. వాళ్ళు ఎలాంటి ఫంక్షన్ వాళ్ళు పిలవరు, నేను వెళ్ళను, 2 లేవు. పెళ్లికి పిలిచారు, అప్పుడు పెళ్లికి పిలిచారు, పెద్ద ఇష్యూ అయింది, నేను పోలేదు అంతే. ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ ఫంక్షన్లకు నేను పిలవలేదు, వాళ్ళు పిలవలేదు, మేము పోలేదు. తమ్ముడితో బాగానే ఉంది కానీ మరదలతోనే మరదలతో ఆమెతో మాకేం డిఫరెన్సెస్ ఏమున్నాయి? ఆమె ఇంట్లో నా ఇంట్లో ఉంటుందా, నేను ఆమె ఇంట్లో ఉంటానా? అవన్నీ ఏం లేవు. సో ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి కదా, ఎవరి ఫ్యామిలీ వాళ్ళకు, వాళ్ళ ఫ్యామిలీ హస్బెండ్ అండ్ వైఫ్ ఒకరికొరు వాళ్ళు